హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మనము దొండకాయతోటి ఒక తాలింపు రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా దొండకాయలను మంచిగా కడిగి శుభ్రం చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్లు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు శనక్కాయ గింజలను వేసుకొని సన్నటి ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపడే ఆయిల్ వేసుకొని ఆవాలు ఉద్దిపప్పు వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ను కూడా పొడవుగా సన్నగా తరిగి వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని తగినంత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా తరిగి సిద్ధం చేసుకున్న దొండకాయలను కూడా వేసుకొని హై ఫ్లేమ్ పైన ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి ఒక 2 నుంచి 3 నిమిషాలు. తర్వాత మూత పెట్టి సిమ్లో 2 నిమిషాలకు ఒకసారి అప్పుడప్పుడు కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలను, వెల్లుల్లిపాయ, మిరప్పొడి వేసుకొని కచ్చపక్కగా పొడి పల్స్ మోడ్లో చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, మూత తీసి చూస్తే దొండకాయలు బాగా మగ్గిపోయింది. ఈ ప్రాసెస్ అంతా ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఓపిక్గా వేయించాలి. వేగిన దొండకాయల్లో 1/2 స్పూన్ వరకు మిరప్పొడిని కూడా వేసుకోవాలి. ఎందుకంటే పల్లీల పొడిలో కూడా మనము మిరప్పొడి యాడ్ చేసాం కదా, కారం చూసుకొని మీకు తగినంత కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీలను కూడా వేసుకొని బాగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన దొండకాయ తాలింపు రెడీ. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.